ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య మ ఆణిస్తః శృతం మే మా ప్రహాసీః అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. డన్. స్టార్ట్ చేయండి. ఇక్కడ ఏముందో చదవండి. ఇది అయిపోయింది కదా ఇద్దరిది. యా. ఓకే, నెక్స్ట్ ద్వితీయ స్తబకః అంటే ఏంటి? సెకండ్ చాప్టర్. ఇప్పటి వరకు అంతా జరిగింది ఫస్ట్ చాప్టర్, ఇప్పుడు సెకండ్ చాప్టర్. మన స్తబకః అంటే చాప్టర్. తర్వాత ప్రథమ పాఠః ఉమ్, మొదటి పాఠం. ఉమ్, ద్వితీయ ఉమ్. రెండవ. ద్వితీయ ఏకవచన ప్రయోగాః. ఉమ్, ధ్యానేన పఠంతు. ఇవంటే ఏంటి చెప్పండి. ద్వితీయ ఉమ్, 2.1 ప్రథమ పాఠః ఉమ్, ఏకవచనము ద్వివచన ప్రయోగమన అర్థం. ఉమ్. ద్వితీయ ప్రయోగములు. రెండవ. ఏకవచన ప్రయోగాః అంటే ఉమ్, ఏకవచన ప్రయోగాలు. అవునా? ఉమ్. ఉమ్, అప్పుడు ద్వివచన అని రాయలేదు కదా, ద్వితీయ అంటే ఎంత అని కన్ఫ్యూజ్ అయింది. రెండవ. రెండవ మరి దేని గురించి చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఏంటి? ద్వితీయ విభక్తి గురించి చెప్తున్నాడు అనమాట. ఓ ద్వితీయ విభక్తి ఏకవచన ప్రయోగాహనా. ఓకే. ఓకే. ధ్యానేన పఠంతు. ద్వితీయ విభక్తినా? ఆ, అవును, నాకు ఒక్క క్వశ్చన్ ఉందండి బిఫోర్ వి మూవ్ ఫార్వర్డ్. ఇంతకు ముందు ప్రీవియస్ పేజ్ లో నంబర్ 42 త్వం తాడ తాడయసి అంటే ఏంటి? కొట్టడం. కొట్టడం. ఓకే. నయతి అంటే చెప్తావా శ్రీదేవి? తీసుకెళ్ళడమా? ఓకే అంతే. ఓకే, అంతే. ఆ రెండు క్వశ్చన్స్. థ్యాంక్ యూ. రట్ అంటే కాకహ అంటే కాకి కదా, కాకి కావు కావు అనడమా? కాకిని నువ్వు రట్టనకుండా ఇంకోటి ఏదో చెప్పావు కదా కవిత. కాకతి. కాకతి. ఇక్కడ రటతి అని ఉంది అనుకున్నా. అవును, అదే అంటే ఒక్కదానికి చాలా ఉంటాయి కదా పదాలు. అదే గాని. రటతి మనం మగ పని కూడా వాడినాం కదా. రటతి అనడానికి మనం రిపీటెడ్ గా చెప్పడం, అది రటతి. కాకి లాగా అరుస్తున్నావు అనడానికి రటతి అని. రిపీట్ చేస్తున్నాం. ఇప్పుడు మనము ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేస్తావు? రటనం కరోతి, కిం రటనం కరోతి, శ్లోకాన్ రటనం కరోతి. ఓ అవునా? ఓకే. అదే. ఇంకా అంతేనా? అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది? బాలకః. అవునా? ఇంతకు ముందు ఫస్ట్ లెసన్ మొత్తం ఏం విభక్తి నేర్చుకున్నారు? ప్రథమ విభక్తి. అంతే, ప్రథమా విభక్తి అని మీకు ఇక్కడ ఫస్ట్ నుంచి చెప్తూనే పోయినా. ప్రథమా విభక్తిలో అట్లా వస్తుంది కదా. సో ఇప్పుడు ద్వితీయ విభక్తి గురించి నేర్చుకుంటున్నారు. ఏకవచన ప్రయోగాః, ఏకవచన ప్రయోగం గురించి చూస్తున్నారు ఇక్కడ. ఓకేనా? సో ద్వితీయ విభక్తిలో ఏకవచన ప్రయోగం. ఓకేనా? ద్వితీయ విభక్తిలో ఎలా ఉంటది? రామః ఉంది. సో రామః ద్వితీయ విభక్తిలో ఏంటి?
రామం. రామం. అవునా? హ్మ్. సో, ప్రథమ విభక్తులేంటి? రామః చెప్పండి. రామ. రామః, రామౌ, రామా హ్మ్. ద్వితీయ ఇట్లానే. విభక్తి ఏమొస్తది? విభక్తి అంటే మొత్తం జెప్పాలి కదా! ఓకే. హ్మ్. ఆ! ఇది విభక్తి. ప్రథమా విభక్తి అంటే ఇది మొత్తం కదా! ద్వితీయ హ్మ్. విభక్తులేంటి? రామం. హ్మ్. ఇంకా? ఐ హావ్ టు చెక్. హ్మ్. నేను నేను ఓపెన్ చేసిన ఐఎమ్ చీటింగ్ మేబీ. హ్మ్. రామం, రామౌ నో రామం, రామౌ, రామా అన్న. ఏమి అవునా? ఇదేంటిది? ద్వితీయ రామం, రామౌ, రామాన్. విభక్తి. అవునా? హ్మ్. ప్రథమ విభక్తి. ఇదంతా ఫస్ట్ లెసన్‌లో మొత్తం చదువుకున్నారు. అవునా? ప్రథమః స్తబకఃలో ఏం చదువుకున్నారు? ప్రథమ విభక్తి చదువుకున్నారు. ఈ పాఠం మొత్తము ఇన్ని లెసన్‌లయ్యేదాకా ఇదే ఉంటది. ఇవి మొత్తం మీరు మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? హ్మ్. ఇది మొత్తం కంప్లీట్‌గా వచ్చేసిందా? హ్మ్. ఓకే. సో, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి 2 సేమే ద్వివచనంలో. ఆ! ఓకే. హ్మ్. చదవండి. బాలకః. బాలకౌ, బాలకాన్. ఇది ఉన్నది చదవండి. నో, బాలకః, బాలకౌ, బాలకాః. హ్మ్. ఇది ఉన్నది చదవండి. బాలకః, విద్యాలయః. ఈ 2 ఓహ్! పదాలిస్తే మీరొక వాక్యం రాయాలి. ఏం రాస్తారు? హ్మ్. బాలకః, విద్యాలయః. ఇప్పుడేం చెప్తారు మీరు? బాలకః విద్యాలయం గచ్చతి. అది. ఈ రెండిటికి సంబంధించిందుంటే ఏం జేస్తారు మీరు అనేది అక్కడ క్వెషన్. హ్మ్. ఓకేనా? హ్మ్. ఓకే. నేనిక్కడ అన్నీ ఇది మూసేస్తాను. హ్మ్. హ్మ్. ఈ రెండే కనిపించేలాగా పెడుతున్నా. ఇప్పుడు మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. ఓకే. జనకః దేవాలయః. ఫస్ట్ ఇది చెప్పండి. సచివః కార్యాలయః. సచివః కార్యాలయం హ్మ్. గచ్చ. గచ్చతి. హ్మ్. సచివః కార్యాలయం. పైన మీకు ఇన్ని క్రియలొచ్చాయి గదా! పైన హ్మ్. క్రియలొచ్చాయి గదా! అదే ఐ వాస్ థింకింగ్ ఆ! ద్వితీయ విభక్తిలో ఏమి క్రియ వాడాలా అని చూస్తున్నా. ఇది ఒక ఫోటో తీసుకోండి ఇప్పుడందరూ. ఇద్దరు. తీస్ ఇదుంది ఆల్రెడీ. ఆ! ఫోటో మీ చేతిలో ఉంటే అది చూ చూసుకుంటూ దాంట్లో టక్కన జెప్పేయొచ్చు. ఓకేనా? ఓకే. హ్మ్. ఏ క్రియను వాడతారో మీరు వాడుకోండి. చెప్పండి. అది సూటబుల్ క్రియని వాడి చెప్పండి. హ్మ్. సరే? హ్మ్. సచివః కార్యాలయం. హ్మ్. హ్మ్. ఎందుకొస్తలేదు? కార్యాలయంకు కదా! కార్యాలయం ద్వితీయ విభక్తిలో. ఇప్పుడు కార్యాలయానికి కదా! పైన రాసుకున్నారా? రామః తర్వాత ఏమైందది? రామం అయింది. అవునా? సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ద్వితీయ విభక్తి ఏకవచనం జేస్తున్నాం. ఇంకే ఆలోచించే పనేం లేదు కదా! అవును. కార్యాలయం అయితది. అంతే. కానీ కార్యాలయం అంటే మీనింగ్ ఏంటి కార్యాలయానికి కదా! అంతే. సో, కార్యాలయానికి వెళ్తున్నాడు కాకుండా ఇంకేమి హ్మ్. వర్బ్స్ యూజ్ చేయొచ్చా అని చూస్తున్నా అంటున్నా. చూడు. చూడు. తెలిసి జెప్పు. కార్యాలయం పశ్యతి రాయొచ్చా? నువ్వు సెంటెన్స్ కార్యాలయమును అది. సచివః కార్యాలయం పశ్యతి. హ్మ్. అంటే సేమ్ గచ్చతి రాకుండా ఉండాలని. ఇక్కడేమొస్తుంది? నిన్నులను గూర్చి గురించి. కదా! నిన్నున్ లన్ కూర్చి గురించి. హ్మ్. ఓకే. సచివః కార్యాలయం లిఖతి. ఆ! కార్యాలయం గూర్చి రాస్తున్నాడు. మరి గూర్చి అక్కడ కార్యాలయం గూర్చి అట్లుంటదా? లేదు. ఐ మీన్ యూ కెన్ స్టిల్ యూజ్ ఇట్ కదా అని. హుహు. ఇట్స్ నాట్ ఎ రాంగ్ సెంటెన్స్ కదా! లిఖతి అట్లా రాదు. హ్మ్. రచయితే అనొచ్చు. లిఖతి గాదు. కార్యాలయం హ్మ్. బిల్డింగ్ అంటున్నావు గదా నువ్వు. యాహ్! బిల్డింగ్‌ని తయారు జేస్తున్నాడు అదేనా నీ వాక్యం? నో రాస్తున్నాడు దాని గురించి. వేర్ ఈస్ ద కార్యాలయం? వాట్ ఈస్ కార్యాలయం అని. ఓకే. యాహ్! ఓకే. నెక్స్ట్ ఇంకా. కార్యాలయం గచ్చతి ఈస్ ఎ రెగ్యులర్
హ్మ్. పర్ఫెక్ట్ సెంటెన్స్ అనుకో. ఏది సూట్ అయితే అది సచివః చెప్పాలి. కార్యాలయం అది గచ్చతి. వాడడం రావాలంతే. ఓకే. హ్మ్. నెక్స్ట్. ఓకే. సచివః కార్యాలయం ధావతి. హ్మ్. కార్యాలయంకి పరిగెడుతున్నాడు. హ్మ్. అట్లా రైట్? అన్నిటికి రావది అట్లా. సెకండ్ విభక్తి ఓన్లీ గమ్ హ్మ్. ధాతువు ఒక్కదానికే వస్తదది. ఓహ్! ఓకే. అందుకే అక్కడ గచ్చతి చెప్పొచ్చు. చూస్తున్నాడు చెప్పొచ్చు. సో, హ్మ్. అన్నిటికి రాదది. ఓకేనా? ఓకే. హ్మ్. ఇంకా జనకః. జనకः దేవాలయం హ్మ్. అగైన్ గచ్చతి, పశ్యతి, హ్మ్. కడుతున్నాడు. నమతి. దేవాలయాన్ని కడుతున్నాడు. కట్టడం వచ్చిన దాంట్లో వచ్చినయి వాడండి. లేకపోతే నమతి. కడుతున్నాడు అని చెప్పండి అంతే. ఆ! దేవాలయం కడుతున్నాడు. హ్మ్. నెక్స్ట్ ఇంకా. నమతి కూడా రాయొచ్చు కదా! దేవాలయంకి దండం పెడతారు వెళ్తూ. కి అంటే అక్కడ ఏమొస్తుంది? ఇప్పుడు నీ ఇంగ్లీష్‌లో సెంటెన్స్ ఎట్లుంటదది? ఆహ్, ఇంగ్లీష్‌లో కాదు తెలుగులో చెప్తా. హ్మ్. చెప్ జనకుడు దేవాలయంకి నమస్కరిస్తున్నాడు. అట్లా కాదు. ఇంగ్లీష్‌లో అన్నా, హిందీలో అన్నా చెప్పు అది కరెక్ట్ వస్తదప్పుడు. ఓహ్! నీకు సెంటెన్స్ ఫ్రేమ్ జేయడానికి. అన్నిటికి కి జనక. అంటే సెకండ్ విభక్తినే ఉండదక్కడ. ఓకే. హ్మ్. అక్కడేం హ్మ్. దేవాలయ్ కో నమన్ కర్ రహా హై కదా! హ్మ్. కో హ్మ్. ఇప్పుడేమొచ్చిందది? ఏ విభక్తి వచ్చింది? కో అంటే హ్మ్. ఇక్కడ తెలుగులో ఏంటిది? మీకొకటి షేర్ చేస్తా. అస్య అనాలా అప్పుడు? ఒకటి షేర్ చేస్తా. అస్య కాదు. ఇక్కడ సంప్రదానం వస్తది. సంప్రదానం అంటే ఏంటి? విడిపడుతుందా? లేదు. కాబట్టి సంప్రదానం के लिए को के लिए మీకు షేర్ అయితుందా అసలు? లేదు. లేదు. ఓహ్! ఒక్క నిమిషం. నాకు ఇక్కడ ఏమైతలేదు ఇది చేయడానికి. ఆగిపోయింది సిస్టమ్. ఓకే. అంటే ఇక్కడ చూడండి. ఏముందిక్కడ? కో అనేది ఎక్కడెక్కడొచ్చేది? సంప్రదానంలో వచ్చింది. హ్మ్. చతుర్థిలో. చతుర్థి విభక్తి నాది. కర్మలో వచ్చింది. కదా! సో, కర్మలో గూడా వచ్చింది. సో, ద్వితీయాలో గూడా వాడొచ్చు. ఆ! అప్పుడు అది రైటే కదా! ద్వితీయాలో వాడొచ్చు. హ్మ్. హ్మ్. ఓకే. నెక్స్ట్. ఇది స్క్రీన్ మారుస్తావా మరి? హ్మ్. యాహ్! ఛాత్రः ఛాత్రావాసः హ్మ్. వాసాం. ఛాత్రः ఛాత్రావాసం अस्ति. नो. ఛాత్రः ఛాత్రావాసం గచ్చతి. హ్మ్. ఫస్ట్ ఈ గమ్ ధాతుతోనే చేయండి మీరు. ఓకేనా? హ్మ్. హ్మ్. యాహ్! ఓకే. ఎందుకంటే అవి రూల్స్ తెలవయి గాబట్టి, సో, ఇప్పుడు అదే హ్మ్. గచ్చతి కాదు లేకపోతే ఇంకా ఏమొస్తది దాన్ని బట్టి చూసుకోండి. మిగతా రాని వాటికి ఎక్కువ చేయొద్దు. ఎందుకంటే ఇది వేరే రూల్స్ చాలా ఉంటాయి వీటికి. మన హ్మ్. ఇష్టం ఉన్నట్టు పెట్టరాదట్లా. కృషకः ఆ! గ్రామం గచ్చతి. ఆ! ఫార్మర్ ఈస్ గోయింగ్ టు ద హ్మ్. విలేజ్. హ్మ్. అది. హ్మ్. హ్మ్. నెక్స్ట్. ఎందుకిట్లా అయితుంది? ఓహ్ మై గాడ్! ఓకే. బాలకः గణేశः. హ్మ్. బాలకः గణేశం నమతి. హ్మ్. ఇట్లా ఇప్పుడొస్తున్నాయి కొన్ని. హ్మ్. మహిళా ఘటా హ్మ్. హ్మ్. ఇంకా ఈమేం చేస్తుంది? నీ మహిళా ఘటः. ఘటం పూరయతి. హ్మ్. పూరయతి. ఇక్కడ ఆమె పశ్యతి చూస్తుంది గదా! ఆ! హ్మ్. హ్మ్.
కూడా Yeah. చెప్పచ్చు. ఇక్కడ నయతి ఉంది. సో మీన్స్ యా ఇందాక చెప్పినట్టు టేకింగ్ అలాంగ్ తీసుకెళ్తుంది. యా మహిళ ఘటం ఘటం నయతి. తీసుకెళ్తుంది, అది కూడా చెప్పచ్చు. ఇక్కడ గర్దభః భారః. గర్దభః భారం మోస్తుంది, నయతి. మోస్తుంది. మోస్తుంది. మోయడాన్ని ఏమంటారు మనకు తెలియదు కదా. అందులో వచ్చి ఉంటది పైన. వహతి అని ఉంది. ఎక్కడ? అక్కడ పక్కన వహతి అని ఉంది. పైన రాలేదా మీకు? దాంట్లో రాలేదా? నాకు గుర్తులేదు వచ్చినట్టు. ఎప్పుడు రాలేదు. ఓకే, మోయడం ఏమంటాము? వాహతి. తీసుకెళ్ళడం అనేది వాహతి. వాహతి అంటే తీసుకెళ్ళడం. వహతి. నేను ఇది గార్ధబహ అనుకున్నా గానీ నిజమే, శ్రీదేవి చదివినట్టు గర్ధబహ అది. అవును. ఓకే, గాడిద గార్ధవం అనుకున్నాను. తెలుగులో గార్ధబం అని ఉంటుంది. ఓకే ఓకే. తర్వాతది చటక జలం పిబతి. ఓకే. శుకః ఫలం ఖాదతి. బాలిక వాటిక చరతి అంటే ఏంటి? తిరగడం. కరెక్టేనా అయితే? చరతి బాలిక వాటికాం కదా. వాటికం. వాటికం అక్కడ ఏముంది? వాటిక ఉంది. మరి ఏమనాలి? వాటికాం. వాటికాం చరతి. వాటికాం చరతి ఉండదు, వేరే చెప్పండి. వాటికాం గచ్చతి అయితే కరెక్టే గాని ఇంకా పశ్యతి. పశ్యతి. అంతే. ఇంకా భారవాహకః పేటికా. భారవాహకః పేటికాం వహతి. అది అవును. బాలిక వాటికాం సించతి అని ఉంది. సించతి నీళ్లు పోస్తుంది. ఓ, సించతి అంటే వాటరింగా. సించతి ఒక్కసారి రాసుకుంటున్నాను. జనని రోటికాం వెల్లతియా రోటికాం పచతి. పచతి. వేళ్ళతి అంటే ఓ, అది రొట్టెల కర్రతో చేయడం. అది వేళ్ళతి. ఓకే. వేళ్ళని అంటాం కదా దాన్ని. అవును. యా. సో దాంతోనే చేస్తుంది అంటే వేళ్ళతి. వేళ్ళతి. ఓకే. సరే. ఇంకా నెక్స్ట్. బాలకః సరస్వతీం నమతి. అధ్యాపకః ఘటీం పెట్టుకున్నాడు. పెట్టుకున్నాడు అవసరం లేదా? చెప్పి నేర్చుకోలే కదా మీరు. పాస్ట్ టెన్స్ ఎక్కడ నేర్చుకున్నారు? ఓకే కదా. యా, పెట్టుకుంటుంది. ధరతి. అంతే. ధరతి. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఏమున్నాయి చూడండి. అంతేనా? సేమ్ వచ్చాయి. కార్యాలయం గచ్చతి, దేవాలయం గచ్చతి, ఛాత్రావాసం గచ్చతి, గ్రామం గచ్చతి, బాలకః గణేశం అర్చతి. అవునా? అర్చతి ఏం చెప్పారు మీరు? నమతి అన్నారు. నమతి. నయతి, వహతి, భారం వహతి, తర్వాత చటక జలం పిబతి, తర్వాత ఫలం ఖాదతి, వాటికాం సించతి, పేటికాం వహతి, రోటికాం పచతి,
సరస్వతీం అర్చతి ఘటీం పశ్యతి. ఓకేనా? హ్మ్. ఏమొచ్చింది? ఏమి అబ్జర్వ్ చేశాను ఇక్కడ ద్వితీయ వాచ్ విభక్తిలో? చూస్తున్నాడు. హ్మ్. ద్వితీయ విభక్తిలో ఏమొచ్చింది? ఏమొచ్చింది అంటే? ఏం అబ్జర్వ్ చేసిండ్రు అందులో? అన్ని పదాలకి దీర్ఘాలకి ఐ మీన్ సౌండ్స్ యాడ్ అయితుంటుంది. ఏది ఎలా ఉన్నా దానికి అనేది యాడ్ అవుతుంది. సౌండ్ యాడ్ ద్వితీయ అయితది. విభక్తి. యాహ్! ఓకేనా? హ్మ్. ఓకే. ఇది చదవండి. శబ్దానాం శబ్దానాం ద్వితీయా ద్వితీయ ఏక విభక్తి అని చదవండి. ఆ? ద్వితీయా విభక్తి ఏకవచన ప్రయోగాః. అంటే ఏంటి? శబ్దానాం శబ్దాలని పుం అని ఉంది కదా! పుంలింగ పదాలేనా ఇక్కడ? పుంలింగ పదాలు. మొత్తం. హ్మ్. పుల్లింగ ఏం శబ్దాలు. లేదు ఇక్కడ ఏంటి అంటే? అదే అర్థం కాలేదు. పుం అంటే ఏంటిది? దేనికి? అధ్యాయమా? అభ్యాసం కదా! ఓకే. ఈ అభ్యాసంలో దేని గురించి ఉంది? పుల్లింగం గురించి ఉందా? అట్లనా? నో, అభ్యాసం అని పైనే రాస్తుంది కదా! అక్కడ ఎప్పుడు అభ్యాసం అని రాయలేదు. ఏం రాయలేదు. ఎప్పుడు రాయలేదు. ద్వితీయ విభక్తి ఇంకేముంటుంది దీంట్లో? పుం. కిందకి చూద్దాం. కాదు అది ఆ. ఆనా? ఓహ్! యాహ్! పుం. చూద్దాం. ఇస్ పార్ట్ 1 మేబీ. ఇంకా దాని తర్వాతది వస్తదేమో చూడు. ఉమ్, 79లో. అదే చూద్దాం. ఇక్కడ ఏముంది చదవండి. ఒక్క ఎక్కడ? నిమిషమా, ఉమ్, నాకు ఇవి యాక్చువల్లీ నంబర్స్ మనం మర్చిపోయినాం, చేయట్లేదు. 76 షష్ఠి సప్తతియా? 76 షష్టమ సప్తతిః. ఉమ్, షట్ సప్తతిః. ఉమ్. షట్ సప్తతి. అంతే. ఇట్ ఈస్ 77 8. 7 అవును ఇది. బట్ అంతకుముందు 77 యాహ్! సప్తమ సప్తతియా? సప్త సప్తతి. సప్త సప్తతిః. ఓకే. సప్త సప్త సప్తతి అండ్ 78 అష్ట సప్తతిః. అష్ట సప్తతి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏముంది? అంతే. ఇది మీ బుక్ ఒకసారి ఫోటో పెట్టరా నాకు పైన? ఉమ్, బుక్, ఈ టెక్స్ట్ బుక్. ఫోటోనా? యాహ్! ఫిజికల్‌గా తెప్పించుకుంటా నేను కూడా. ఉంది. అది బుక్ ఎందుకు? నీకు పీడిఎఫ్ ఉంది కదా! ఓపెన్ ఇట్లా చేసుకుంటా. రాయొచ్చు కదా నేను కూడా అని. అదే అవును. హ్మ్. పీడిఎఫ్ పంపించాను కదా! ఐ అంటే నో, కానీ పీడీఎఫ్‌లో రాయడం కష్టం అయితుంది. ఫోటో నువ్వు తీసుకోవచ్చు కదా అంటున్నా. ఓహ్! పీడీఎఫ్ ఫస్ట్ పేజ్ కదా! ఓకే. అదే. ఓకే. యాహ్! ఐ వాస్ సెర్చింగ్ ఆల్ ఓవర్ ఇంటర్నెట్. ఈ బుక్ పేరేంటా అని. హ్మ్. ఓకే. ఐయామ్ స్టూపిడ్. యాహ్! ఓకే. చదవనా? చదువు. అగ్రే లిఖితానాం శబ్దానాం ఉచిత విభక్తి రూపేణ రిక్తస్థానాన్ని పూరయంతు. మళ్ళీ చదువుతున్నా, నాకు అర్థం కాలేదు. హ్మ్. అగ్రే లిఖితానాం హ్మ్. ముందు రాసినవి అనా? లిఖితానాం శబ్దానాం హ్మ్. ఉచిత విభక్తి ఇది రూపేణ. మొత్తం ఇంతే. ఇది 2 అయిపోయింది. అది ఇంకా వేరే పదం వచ్చేసింది. సో ఇప్పుడు ఈ హ్మ్. రెండిటికి ఏం చెప్తావు? లిఖితానాం శబ్దానాం ఏ విభక్తిలో ఉందది? నాం ద్వితీయ కాదా? చతుర్థినా? ఓ, శబ్దాలలో పదాలలో ఉచిత హ్మ్. విభక్తి రూపేణ. చతుర్థి అంటున్నావు, మళ్ళా శబ్దాలలో, పదాలలో అంటున్నావు. ఏంటసలు? ఇది ఏ విభక్తిలో ఉందమ్మా? సప్తమినా? లో అయితే నామ్ అప్పుడు అని నే అని ఎక్కడొస్తది? వస్తది.
హ్మ్. శబ్దే లిక్ అట్లా వస్తది కదా. ఓకేనా? షష్ఠి విభక్తిలో ఉంది. షష్ఠి. ఓకేనా? షష్ఠి బహువచనమా? ఆ! సో, ఇప్పుడేంటి అదే ఓకే. షష్ఠి బహువచనంలో ఏమైతుందది? నామ్. తెలుగులో శబ్దానాం. అర్థం. హ్మ్. అర్థం ఏమైతుందక్కడ? యొక్క. హ్మ్. అంటే ఏం చెప్తావా వీటికి? రాసిన వాటి యొక్క, శబ్దాల యొక్క ఉచిత రాసిన కాదు. రాసిన ఏంటిది? లిఖితానాం శబ్దానాం. అంటే ఏంటి? రాసిన శబ్దాల యొక్క, ఆ! ఈ రెండిటికి కలిపి రాయబడిన శబ్దాల యొక్క ఉచిత విభక్తి రూపాలతో, కరెక్ట్ విభక్తి రూపాలతో రిక్త స్థానాలను పూరించండి. హ్మ్. సో, ఇప్పుడేంటిది ఇది నేనేమన్నా అర్థమైంది ఇక్కడ యాహ్! యాహ్! ఇప్పుడు ఏంటిది? ఈ శబ్దానాం అనే దానికి షష్ఠి విభక్తి వచ్చింది. నామ్ అని వాడాం కాబట్టి, ప్రీవియస్ పదం కూడా సేమ్ ఫార్మాట్‌లో రాయాలి కాబట్టి, ఆ! లిఖితానాం అని రాస్తాం. దాన్నేమంటాం అట్లుంటే? ఆహ్, ఆహ్, ఐ డోంట్ రిమెంబర్. విశేషణం. విశేషణం కూడా ఆహ్, సేమ్ రూపం ఉండాలి. ఉండాలి. యాహ్! విశేష్యంకి సేమ్ రూపం ఆ! విశేష్యము, విశేషణము సేమ్ ఫార్మాట్‌లో ఉండాలి కాబట్టి, హ్మ్. అంతే. అది కూడా షష్ఠి విభక్తిలో రాశారు. హ్మ్. హ్మ్. ఇంకా నెక్స్ట్ ఏది చదువు? ఓకే. आपणः. హ్మ్. आपणःకి ఏమి రాయాలి? ఉచిత విభక్తి, ద్వితీయ విభక్తి పదం రాయాలా? హ్మ్. आपणం. నేను హిందీ చదవనా అండి? ఒక్క నిమిషం. హ్మ్. చదవండి. అద్ అధోలిఖిత శబ్దం. అధోలిఖిత. అదెప్పుడు వినలేదు నేను ఆ వర్డ్. కింద రాసిన. కింద రాసిన. అచ్చా! अधोलिखित शब्दों के उचित विभक्ति के रूप का प्रयोग कर ओके। अधोलिखित शब्दों के उचित विभक्ति के रूप का प्रयोग कर रिक्त स्थानों की पूर्ति कीजिए। अधोलिखित शब्दों के उचित विभक्ति के रूप का प्रयोग कर रिक्त स्थानों की पूर्ति कीजिए। Please fill in the blanks by using proper form of vibhakti with the words given below. Okay. హ్మ్. Okay. సో, ఇవన్నీ ఇక్కడున్నాయి. ఈ ఫస్ట్ ఇది చదవండి. వర్డ్స్ అన్నీ చదివేసేయండి ఏంటో. आपणः, గ్రంథాలయः, విత్తకోశः, ప్రకోష్ఠः. హ్మ్. అంటే ఏంటిది ప్రకోష్ఠः? రూమ్. రూమా? హ్మ్. ఓహ్! విత్తకోశ అంటే బ్యాంకా? హ్మ్. ఓకే. హ్మ్. నెక్స్ట్ ఇది? మఠః, హ్మ్. బౌద్ధవిహారः, హ్మ్. ఆశ్రమः, చంద్రలోకः. యాహ్! మీరు. విదేశः, మధ్యప్రదేశः, స్వర్గः, భూలోకः. హ్మ్. అర్థమైపోయినాయా అందులో అన్నీ? యాహ్! హ్మ్. చదవండి ఇప్పుడు వాక్యాలు చెప్పండి. ఓకే. గ్రాహకः आपणं గచ్చతి. హ్మ్. ఇప్పుడు అవి ఇది యూజ్ చేస్తే ఎగ్జాంపుల్. హ్మ్. హ్మ్. ప్రాధ్యాపకः హ్మ్. గ్రంథాలయం గచ్చతి. హ్మ్. ధనికः విత్తకోశం గచ్చతి. హ్మ్. యాహ్! బాలకः హ్మ్. ఆ! అది 6 చెప్పేసేయి నువ్వు. అదే. ఆ! బాలకः ప్రకోష్ఠం గచ్చతి. యతివర్ మఠం గచ్చతి. ఏంది? యతివరः మఠం గచ్చతి. ఇట్స్ వెరీ లైట్ చాలా లైట్‌గున్నాయి అక్షరాలు. హ్మ్. హ్మ్. పెద్దగా ఓకే. చేసుకో నీ దాంట్లో. యాహ్! చేశా. ఓకే. ఆహ్, హ్మ్. భిక్షుకः హ్మ్. బౌద్ధవిహారం గచ్చతి. హ్మ్. ఓకే. ఆచార్యः హ్మ్. ఆశ్రమం 7, గచ్చతి. 12. హ్మ్.
ఓ సేమేనా? నేను మర్చిపోవాలేమో అనుకుంటున్నాను. No, ఓకే. it's going in order. అంతరిక్షకः చంద్రలోకం గచ్చతి. సచివः విదేశం గచ్చతి. విదేశం. విదేశం. హ్మ్. Hmm. అవును. ఇంతకి సచివः అంటే స్టూడెంటా? సచివః ఎవరు ఇక్కడ? మంత్రి. సెక్రటరీ. మంత్రి, సెక్రటరీ అట్లా పనులు. ఓ అయితే సచివాలయం అక్కడి నుంచి వచ్చిందా? యాహ్! సచివः హ్మ్. విదేశం గచ్చతి. హ్మ్. శిష్యः హ్మ్. మధ్యప్రదేశం గచ్చతి. హ్మ్. వీరः స్వర్గం గచ్చతి. నారదः భూలోకం గచ్చతి. భూలోకం గచ్చతి. భూలోకం గచ్చతి. మహాప్రాణాలు మింగేస్తా ఉంటది కదా పాపం. Yeah. ఆకలేస్తుంటదా? ఓకే. నెక్స్ట్. నేను చెప్తా. చెప్పండి. నవసప్తతి. అంతే. నవసప్తతిః. సప్తతిః. ఓకే. తర్వాత ఇదేంటి? నవసప్తతిః ఏంటది? అభ్యాసః. 79. ఓకే. అభ్యాసం. తర్వాత? ఆమ్ అంతే. అన్నమాట. అంటే ఇంకా సబ్ ఉంది అని చాప్టర్. అర్థం అక్కడ. ఇదేంటిది? అలా యూనిట్. రాస్తే ఇంకా ఉంది అని అర్థం అన్నమాట. ఇంకా ఉంది ఇక్కడ. లేకపోతే జస్ట్ ఇంతవరకే స్టాప్. ఇదొక బిందువు. ఓకేనా? ఏ స్త్రీలింగం అని అంటే ఇంకా స్త్రీలింగం అది ఉంది ఇంకా అది అక్కడ. ఈ అనేది అదొక బిందువులాగా చెప్తున్నాడా? లేకపోతే ఆయనకి ఇంకా ఏమైనా ఉందా అనేది మనకు తెలీదు. ఇక్కడ స్త్రీ అనే దానికి మాత్రం అది బిందువు కాకుండా ఇంకా ఉంది అనే అర్థంలో చెప్తారు. అలా పెడితే. ఈ పుస్తక రచయితది ఏంటి అనేది మనకు తెలీదు. తెలియాలంటే ఇంక మనకి ముందర అంటే విసర్గ కూడా కొంతమంది చుక్కలు పెడతాము. కొంతమంది సున్నాల్లాగా రాస్తాం కదా! అట్లా ఈయన డాట్ బదులు సున్నాలాగా రాసినట్టున్నాడు అనుకుంటున్నా. అట్లా రాయరు జనరల్‌గా. అదేందంటే అక్కడ హ్మ్. ఇంకా ఉంది అన్నప్పుడు మాత్రమే ఇట్లా పెడతారనమాట. ఆహా! ఇంకా సంథింగ్ ఇంకా రాసేదుంది అన్నప్పుడు అట్లా పెడతారు. ఆ! యాహ్! సో, అయితే మనం అక్కడ ఫస్ట్‌లో అది ఉంటది గదా! కాంటెక్స్ట్‌లో చూస్తే మనకు అర్థమైతది ఏంటనేది. తర్వాత చూద్దాం. హ్మ్. లేకపోతే ఆయన ఉద్దేశ్యం ఇంకా డాటే గావచ్చు. ఇక్కడ స్త్రీ అనే దానికి మాత్రం స్త్రీలింగం. కాబట్టి అది ఉంది ఇంకా ఉన్నదని చెప్పడానికది. ఓకే. మరి ఇది కట్ చేసి 3 మినిట్స్ ఉంది. చెప్తారా ఇది? చెప్పేసేయండి మరి. తర్వాత నెక్స్ట్ దాని చేద్దాం. యాహ్! ఏమైంది? उदाहरणानुसारं रिक्तस्थानानि पूरयन्तु. उदाहरणों के अनुसार रिक्त स्थानों की पूर्ति कीजिए. Fill in the blanks as per the examples. उदाहरण अध्यापिका बालिकाम् आह्वयति. ఆహ్వయతి. అక్కడ వాగుడుందా? ఆహ్వయతి. ఆహ్వయతి ఇన్వైటింగ్. అధ్యాపిక బాలికను పిలుస్తుంది. నెక్స్ట్ చెప్పాలా నేను? బాలిక అధ్యాపికాం ఆహ్వయతి. అగ్రజः అనుజాం ఆహ్వయతి. అనుజः అగ్రజాం ఆహ్వయతి. అంటే ఏంటి? అందరూ ఆహ్వయతినే చెప్పాలా? అంటే ఏంటి? అనుజుడు అదే తమ్ముడు అన్నయ్యని పిలుస్తున్నాడు. ఏంటి? అచ్చా! అక్కని అక్క. ఓకే. ఓకే. ఓహ్! నెక్స్ట్ ఇది ఫిఫ్త్‌ది శ్రీదేవి. జనకः కన్యాం ఆహ్వయతి. స్వామిని సేవికాం ఆహ్వయతి. రుగ్ణः వైద్యాం ఆహ్వయతి. వైద్యः రుగ్ణాం ఆహ్వయతి. ఓకే. You can stop here now and then get another.
మీరు చెప్పేసేయండి ఇది. ఒక ఓకే. అయిపోతది. హ్మ్. బాలికా జననీం పశ్యతి. హ్మ్. బాలకः ఆహ్, ప్రదర్శనీం పశ్యతి. హ్మ్. ప్రేక్షకः అభినేత్రీం పశ్యతి. హ్మ్. నటः నటీం పశ్యతి. హ్మ్. మీరు చెప్పండి. గృహిణి భిక్షుకాం భిక్షుకీం హ్మ్. భిక్షుకీం పశ్యతి. యాచకः గృహిణీం పశ్యతి. భక్తः దేవీం పశ్యతి. హ్మ్. హ్మ్. సో, అయితే ఇప్పుడు ఇది కట్ చేస్తున్నా. ఓకే.